వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఇంతకుముందు సెషన్ లో ఏంటంటే ఈ ఆత్మతత్వం, ఈ సాంఖ్యయోగం, ఆత్మతత్వం, అద్వైత జ్ఞానం గురించి పరమాత్మ చెప్తున్నారు. దాని కంటిన్యూషన్ ఏమిటంటే వేదా వినాశనం నిత్యం యయేన మజమవ్యయం కథం పురుష పార్థ కంఘాతయతి హంతికం. వేద అవినాశనం నిత్యం యయేన మజమవ్యం. ఏనం మీన్స్ దీనిని, ఈ ఆత్మని అవినాశి అని తెలుసుకో, అంటే నాశనం లేనిదని. నిత్యం ఎప్పుడు ఉండేదని. అవ్యయం అంటే నాశరహితమైనది. కథం పురుష పార్థ కంఘాతైతే హంతికం. అటువంటి నిత్యమైన వస్తువుని ఎవరు ఏ విధంగా చంపడానికి ప్రయత్నం చేయగలరు, లేకపోతే చంపబడతారు. చంపడం గాని చంపబడటం గాని రెండు కూడా సాధ్యం కాదు. నిత్యమైన వస్తువుని చంపడం గాని, అదే నిత్యమైన వస్తువు ఇతరులను చంపడం గాని అది ఇప్పుడు జరగదు సుమా అని చెప్తున్నారు. కంఘాతయతి హంతికం, చంపబడడం గాని, ఘాతయతి అంటే చంపడం గాని, ఈ రెండు కూడా, ఘాత అంటే చంపబడడం గాని, హంతికం అంటే చంపడం గాని, ఈ రెండు కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ ఈ శ్లోకం దగ్గర చాలా మంది ఆ అర్థం వేరుగా తీసుకున్నారు. చాలా మంది ఈ వ్యాఖ్యానం చేసే వాళ్ళందరూ ఇక్కడ చెప్పే ఆత్మ ఏంటంటే సర్వవ్యాపకమైన పరమాత్మ గురించి. కానీ అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే వ్యష్టి జీవుడుగాను జీవాత్మగానే అందరూ వ్యాఖ్యానం చేస్తున్నారు. కాదు, ఎందుకంటే రాబోయే శ్లోకాలు అది తెలుస్తుంది. ఇక్కడ వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అంటే చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నవాని గృహ్ణాత్ నరోపరాని అంటే మామూలుగా అందరూ కూడా చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రం ధరించినట్లు తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అంటే ఆ విధంగా ఈ జీర్ణించిన ఈ శరీరాన్ని అన్యాని సంయాతి నవాని దేహి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని అన్నారు. ఇక్కడ మామూలుగా మనం అందరం ఇంతవరకు భగవద్గీతలో విన్నది ఏమిటంటే ఈ ఆత్మ అనేది అంటే ఈ జీవాత్మ అనేది ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో కొత్త శరీరంలో ప్రవేశించి ఆ వస్త్రం ధరించినట్టు ప్రవేశిస్తుంది అని మనం ఇంతవరకు విన్నాం. కానీ అంతరార్థం అది కాదు. ఏమిటంటే ఆత్మ అనేది సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన ఆత్మ అనేది ఇంకొక వస్తువు, ఇంకొక చొక్కాని ధరించాలంటే ఆ చొక్కా అనేది ఆత్మ కంటే పెద్దదై ఉండాలి. మనం చొక్కా ధరించాలంటే మన శరీరం కంటే పెద్ద అయితే కదా ధరిస్తాం. కానీ ఆత్మే సర్వవ్యాపకమైనప్పుడు ఇంకో చొక్కా ఎలా ధరిస్తుంది? అందువలన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేది ఒక స్క్రీన్ లాంటిది. అంటే స్క్రీన్ అంటే ఒక సినిమా తెర లాంటిది. ఆ తెరలోన అనేక బొమ్మలు వస్తూ పోతుంటాయి. ఈ కొత్తగా వచ్చిన వస్తువులు శరీరాన్ని ధరించినట్లు మళ్ళీ అవి ఆ శరీరాలు నశించిపోతే ఇంకో శరీరంలో ప్రవేశించినట్టు, అంటే ఇంకో శరీరంలో ప్రవేశించడం అని కాదు. ఆత్మ ఎప్పుడు ఉంది. ఆ ఎప్పుడు ఉంటే ముందే చెప్పాం కదా, నిత్యం అవినాశనం అవ్యయం అన్నావు కదా. ఎప్పుడు ఉండేది నాశనం లేని వస్తువు, అది ఇంకో దగ్గర ప్రవేశించే అవకాశం లేదు. అది రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది. ఏంటి రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేది అంటే పరమాత్మ అనేది ఒక సినిమా తెర వంటిది. ఆ తెర పైన కొన్ని శరీరాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అది ఎందుకలా చెప్పామని తర్వాత అర్థమవుతుంది. ఈ విషయాన్ని గీతా ప్రెస్ లో కూడా జైదయాల్ గోయింకా గారు కూడా అర్థం చేసుకోలేక వారు మామూలుగా ఈ వ్యష్టి జీవాత్మగానే వారు వ్యాఖ్యానం చేశారు.
ఇక్కడ మనం తెలుసుకోవాలి యోగపరంగా మీరు ముందుకు వెళ్తే అర్థం అవుతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఇప్పుడు ఈ రెండో శ్లోకంలో ఆఖరి చరణంలో చూడండి, నిత్య సర్వగతం అచలోయం సనాతన అన్నారు. అచలం అంటే కదలనిది, సనాతనం అంటే ఎప్పుడు ఉండేది. నిత్య సర్వగతం అంటే సర్వవ్యాపకం, అన్ని చోట్ల ఉన్నది. అచలోయం అంటే చలనం లేనిది, సనాతనం ఎప్పుడు ఉండేది. చలనం లేని వస్తువు ఇంకో దగ్గరికి ప్రవేశించడం ఎలా అవుతుంది? దీన్ని బట్టి అర్థం చేసుకుని ముందు శ్లోకాల అర్థం. చలనం లేని వస్తువు ఇంకో దగ్గర ప్రవేశించడానికి లేదు కదా. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో నశోషతి మారుతః. అంటే ఈ ఆత్మ అనేది అది సినిమా తెర వంటిదే, ఇంతకుముందు చెప్పినట్లే. చిందంతి శస్త్రాన్ని, దానిని ఈ అస్త్రాలు అంటే కత్తులు, కటారాలు, ఆయుధాలు ఏవి కూడా ఛేదించలేవు. ఎందుకంటే సినిమా తెరపై ఎన్ని వచ్చినప్పటికీ కూడా తెరకి ఏమీ కాదు. నైనం దహతి పావకః అంటే అగ్నిమంటలు తెరపైన వచ్చినప్పటికి కూడా ఆ తెర కాలిపోదు. అచైనం క్లేదయం చాపో అంటే నీటితో ఆ తెర తడిసిపోదు. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ తెరలో వచ్చినప్పటికి కూడా అది తడిసిపోదు. నశోషతి మారుతః అంటే గాలి చేత అది ఎండింపబడదు. మళ్ళీ అటువంటి దాన్ని అచ్ఛేజ్యోయ మదాశోయ మక్లేశ అశోష ఏవచ నిత్య సర్వగతం స్థాను అచలోయం సనాతన. అది నిత్యమైన వస్తువు, స్థానువులే కదలకుండా అచలంగా ఉంటుంది. అటువంటి ఆత్మ వస్తువు అనేది ఇంకో శరీరములో ఇక్కడ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళటం అనేది అది అసాధ్యం. కాబట్టి ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఈ వస్తువు పోర్టుగా ఎలా అవుతున్నాయంటే, ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రాత్రి మనం ఆకాశంలో చూస్తే అన్ని నక్షత్రాలు కనబడతాయి. రాత్రి నక్షత్రాలు ఆకాశం వైపు చూస్తే అన్ని కనబడతాయి. పగలు వచ్చేసరికి నక్షత్రాలు కనబడవు. ఎందుకు కనబడవు? సూర్యుని కాంతిలో ఆ నక్షత్ర కాంతి అనేది అది తక్కువ కాబట్టి అవి కనబడవు. అదే విధంగా ఈ సూర్యుని కాంతి వంటిదే ఈ ఆత్మ, ఈ పరమాత్మ అనేది. ఈ కాంతిలోన రాత్రి నక్షత్రాలు దూరినట్లు ప్రకాశిస్తున్నట్లు మన శరీరాలు, మన జీవులు అన్ని కూడా వస్తూ పోతున్నట్టు కనబడుతుంటాయి. నిజానికి ఎప్పుడు కూడా ఆ సూర్యుని కాంతి ఉంది, కానీ మనలో కాంతి ఎప్పుడైతే తగ్గేటప్పటికి ఏంటంటే రాత్రి మనకి ఆవహించినట్లు, కొత్తగా అనేక తారలు దూరుతున్నట్లు, చంద్రుడు ఉదయించినట్లు ఇవన్నీ కనబడుతుంటాయి. కానీ నిజానికి ఏంటంటే ఆత్మ అనేది సూర్యుని కాంతి వలె దానికి చలనం లేదు. ఎప్పుడు కూడా చలనం లేని కాంతి మనలో నా ప్రాణశక్తి క్రిందకి దిగటం వల్ల అది దానిలో కాంతి తగ్గిపోయినట్లు కనబడుతుంది. ఆ తగ్గువ కనిపించినప్పుడు మన జీవులందరూ కూడా బయటకు వచ్చినట్టు, సృష్టింపబడినట్టు, మళ్ళీ లయమైనట్లు ఇవన్నీ కూడా మనకి కనబడుతుంటాయి. నెక్స్ట్ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం గురించి కూడా విపులంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ అజ్ఞానులు దృష్టిలో చెప్తున్నారు. పుట్టినవాడు చావక తప్పదు, చనిపోయిన వాడు పుట్టక తప్పదు అనేది అది అజ్ఞానుల దృష్టిలో. ఎందుకంటే ప్రస్తుతం
యుద్ధం చేయబోతున్న అర్జునుడికి ఈ అజ్ఞాన దృష్టిలో చెప్తున్నారు. పుట్టినవాడంటే ఏంటంటే ఈ యుద్ధంలో చనిపోయినప్పటికి కూడా వాళ్ళు పుడతారు, మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోతారు. కాబట్టి ఇటువంటి ఆత్మ పైన నీడవలే ఈ శరీరాలు వస్తూ పోతున్నప్పటికీ కూడా అది చెల్లించదు కనుక వారేంటంటే ఉపశమనం కలిగించడానికి ఏంటంటే ఏమని చెప్పారంటే జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడు చావక తప్పదు. ధ్రువం జన్మ మృతస్య అంటే చనిపోయిన వాడు పుట్టక తప్పదు. అలాగని పరమాత్మ చెప్పారు కాబట్టి మరి పుట్టినవాడు చావక తప్పదు, చనిపోయిన పుట్టక తప్పదు అని కాదు అక్కడ అర్థం. అజ్ఞానుడి దృష్టిలో చెప్పారు తప్పించి కానీ వారేంటంటే అసలు అంతరార్థం లోపల ఉంది. ఇది అజ్ఞానం తొలగించడానికి చెప్తున్నారు. ఇది దీనికి మామూలుగా ఏంటన్నారంటే అవిద్య మృత్యుం తీర్థ విద్య అమృతమస్మృతే అని ఈశావాస్యోపనిషత్తులో చెప్తుంది. అక్కడ అవిద్య చేతను మృత్యువుని దాటి విద్య చేతను అమృతత్వం పొందుతారు అని ఆ ఉపనిషత్తు చెప్తుంది. మరి మృత్యువుని దాటుతారు అని అక్కడ ఉపనిషత్తు చెప్తున్నప్పుడు మరి ఇక్కడ పుట్టినవాడు చావక తప్పదు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఇది అజ్ఞానుడి దృష్టిలో. అతస్య రోగో నమృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరమని శ్వేతాశతరోపనిషత్తులో చెప్పినట్లు యోగాగ్ని చేత దగ్ధమైన వారికి నజర వార్ధక్యం మృత్యువు కూడా ఉండదన్నారు. మరి ఇక్కడ మృత్యు ఉండదు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవద్గీతలో ఏంటంటే పుట్టినవాడు చావక తప్పదు అని చెప్తున్నారు, చచ్చిపోయిన వాడు పుట్టక తప్పదు అని. ఇక్కడ ఈ రెండు కాన్ఫ్లిక్ట్ గా కనబడతాయి, కానీ కాదు అర్థం. అజ్ఞానుల దృష్టిలో అలాగవుతుంది, అందువలన నువ్వు ఆ విధంగా ఆలోచించినా సరే నువ్వు సోకింపవలసిన పని లేదని అర్థం. అలాగా ఆలోచించినా సరే అది కంటిన్యూస్ గా అది ఒక సైకిల్ గనక ఆలోచించవలసిన పని లేదు అని ఆ శోకాన్ని తొలగించడానికి చెప్తున్నారు. కానీ ఎవరో తొలగించడానికి చెప్తున్నారు కానీ ఇది కన్ఫర్మ్ అని కాదు. పరమాత్మ చెప్పిన మాట అనేది అది ఒక దశలో చెప్పిన మాట, కానీ ఇంకో దశలో ఏంటంటే అది మృత్యువే లేదని చెప్తున్నారు ఉపనిషత్తుల్లోన. నెక్స్ట్ అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఈ శ్లోకం కూడా మనిషికి ఎంత ధైర్యాన్ని కలుగ చేస్తుందంటే అవ్యక్త ఆదీని భూతాని అంటే ఈ సకల జీవులు కూడా పుట్టక ముందు అది అవ్యక్తం, అంటే ఆ ఆత్మ అనేది అది కనబడదు. వ్యక్త మధ్యాని భారత, ఈ కనిపించే సృష్టి ఈ జీవులు అన్ని కూడా ఏంటంటే పుట్టుక మధ్యలోనే ఉన్నాయి. ఇవి అంటే పుట్టుక చావు మధ్యలోనే ఈ వ్యక్తం అయ్యాయి. అంటే ప్రతి జీవి కూడా పుట్టడం, కనబడటం, మళ్ళీ అంతమైపోవడం. సో సృష్టి యావత్తు అన్ని జీవులు కూడా వ్యక్త మధ్యాని భారత అంటే మధ్యలోనే వ్యక్తం అవుతున్నాయి. అవ్యక్త నిధనాన్యేవ అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తమే. అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము? అవ్యక్త నుంచి వచ్చాము. మళ్ళీ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాము? అవ్యక్తంలోకి వెళ్తాం. మధ్యలోనే ఒక స్టేజ్ గురించి దీని గురించి నువ్వు ఆలోచించు సోకం పోల్సిన పని ఏముంది అంటే వారు మనం ఖండభావం నుంచి అఖండ భావనానికి తీసుకెళ్తున్నారు. ఆత్మతత్వాన్ని ఏంటంటే మనం ఈ శరీరానికే పరిమితం అయ్యామని అనుకుని దానికోసమే మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ మీరు అసలు నిజమైన ఆత్మ వస్తు చెప్పారు కదా ఇంతకు ముందు. నజాయితే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వా అభవితావాన భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో అన్నారు. మరి మనం అందరం కూడా ఆత్మ వస్తువు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయింది కదా, ఎప్పుడు ఉండేది అన్నారు కదా. అటువంటి ఆత్మ వస్తున్నది అవ్యక్తం. ఆ అవ్యక్తమైన వస్తువే ఇప్పుడు జీవుల రూపంలోన పుట్టుక రూపంలోన వ్యక్తమయ్యి మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా నిత్యం జరిగేదే. పోను అలా అనుకున్నా అజ్ఞాన దశలో అలా అనుకున్నా సరే అవి మధ్యలో వచ్చి మధ్యలో పోయే తప్పించి, కానీ నీవు దీనికోసం శోకింపవలసిన పనే ఉంది అని ఇది కూడా అజ్ఞాన దశలో చెప్పిన మాటే. నెక్స్ట్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्. ఈ శ్లోకం కూడా పరమాత్మ ఏంటంటే మోక్షాన్ని పొందడానికి ఎంత అరుదైన ఎంత కష్టమైనదో చెప్తున్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదే ఆత్మైవ అన్య శృణోతి అంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆత్మైవ అన్య ఆశ్చర్యవత్ వదతి అన్య. కొంతమంది ఏంటంటే ఆత్మను దర్శించడం చాలా అరుదుగా చూస్తారు, కొంతమంది అరుదుగా చెప్తారు. అంటే ఆత్మ గురించి చెప్పేవాళ్ళు అరుదు, ఉన్నదున్నట్టుగా చెప్పేవాళ్ళు అరుదు, ఉన్నదున్నట్టుగా చూసేవాళ్ళు అరుదు, ఉన్నదున్నట్టుగా వినేవాళ్ళు కూడా అరుదు. శృత్వాప్యనం వేద నచైవ కశ్చిత్ అంటే విన్నప్పటికీ కూడా ఎవరు కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారు, ఆత్మను నన్ను ఇంకా చెప్పలేదు, ఆత్మ గురించి చెప్తున్నారు. అంటే ఆత్మ తెలుసుకోవడం అంత అరుదైన సుమా అని చెప్తున్నారు. అయితే అరుదని చెప్పి మరి మిగతా వాళ్ళందరికీ సాధ్యం కాదా అంటే సాధ్యమే. ముందు ప్రారంభించాలి, ప్రారంభించగా చేయగా 7వ అధ్యాయం చెప్తున్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్తతః. వేల కొద్ది మనుషుల్లో ఒకరు ప్రయత్నం చేస్తారు, అటువంటి ప్రయత్నం చేసిన వేలలో ఒకరు నన్ను తెలుసుకుంటారనేది ఏంటంటే ముందు ప్రారంభిస్తే ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో అయినా సరే మనం ఈ సంసార రూప నరకం నుంచి మనం దాటడానికి ఇదే మార్గం అని వారు ముందు రేరిటీ చెప్తున్నారు, ఎంత దుర్లభమో అని చెప్తున్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన్ ఆత్మయ్య తదే వదతి ఆశ్చర్యం అన్య శృణోతి శృత్వాప్యనం వేద నచైవ కశ్చిత్ అంటే చెప్పడం గాని లేకపోతే చూడడం గాని వినటం గాని ఇదంతా కూడా చాలా అరుదైన విషయం. భగవంతుని తెలుసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారు. అది అలాంటి అరుదైన విషయాన్ని చాలా మంది ఏంటంటే ఏవో చేసిస్తే ఏవో మంత్రమో తంత్రమో లేకపోతే ఏవో చిన్న చిన్న చేసేస్తే మోక్షంకి వెళ్ళి, మోక్షం అంటే ఏమిటో అర్థం కావాలి కదా. మోక్షం అంటే ఆత్మస్వరూపుడు అవడం. అటువంటి ఆత్మస్వరూపుడు అవడానికి సరైన మార్గం ఎంచుకోవాలి ఒకటి, అది చాలా దుర్లభం. ఎంచుకున్న మార్గాన్ని కొనసాగించడం రెండోది దుర్లభం. తర్వాత దాన్ని విజయవంతం చేసుకోవడం ఇంకా దుర్లభం. ఈ 3 కూడా సాధ్యమే. కాకపోతే ఏంటంటే గురు మార్గము, ఆ గురువు బోధ, ఆ పరమాత్మ చెప్పిన బాధని గురువు చెప్పిన విధంగా నడుచుకుంటే అన్ని సాధ్యమే. నెక్స్ట్ దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇంకేమిటంటే పరమాత్మ అనేక కోణాల నుంచి అర్జునుడి తలక శోకమోహాల్ని తగ్గించడానికి తొలగించడానికి వారు చెప్తున్నారు ఒక్కొక్క కోణంలోంచి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. ఓ అర్జున, దేహి అంటే ఆత్మ, దేహం అంటే శరీరం. ఈ శరీరంలో ఉండే దేహి అంటే ఆత్మ నిత్యం అవధ్యోయం, అది ఎప్పుడు ఛేదింపబడదు. అంటే యుద్ధంలో కూడా అది ఛేదింపబడదు. అన్ని దేహాల్లో అదే ఉంది. ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయినప్పటికీ కూడా అది మాత్రం అవధ్యోయం, అది వధింపబడదు. తస్మాత్ సర్వాణి భూతాని, అన్ని జీవులు అలాగే జరుగుతున్నాయి. అన్ని జీవులు, మన ఒక మానవుడే కాదు, ప్రతి వస్తువులో కూడా ప్రతి జీవుడు కూడా అలాగే రావడం పోవడం జరుగుతోంది. కానీ నీవు మాత్రం ప్రత్యేకించి యుద్ధంలో ఎవరినో చంపేసినట్టు లేకపోతే నువ్వే చంపబడినట్లు ఈ అజ్ఞానం చేత మోహం చేత వాళ్ళు అనుకుంటున్నావు. కానీ లోపల నుండి ఆత్మ మాత్రం అది ఎప్పుడు కూడా వధింపబడదు. నత్వేవాహం నత్వం జాతునాశం నత్వంనే జనాదప నచైవ న భవిష్యామ సర్వే వై మతపరమని ఇంతకు ముందే చెప్పారు. నీవు గాని నేను గాని ఈ రాజులు కూడా అందరూ కూడా ఏంటంటే ఒకనప్పుడు ఉండి ఒకనప్పుడు లేని వారు కాదు, ఎప్పుడు ఉండేవారమే. ఎప్పుడు ఉండేవారని ఎవరు చెప్తారు? అందువల్ల నువ్వు యుద్ధం గురించి వెనుకంజ వేయొద్దు అని వారు ఈ శోక మోహాలు తొలగించడానికి వారు ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య
క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో ఒక్క అర్జునుడికే కాదు లోకానికి అందరికీ కూడా చెప్పిన విషయం ఏమిటంటే, మనం చేయబోయే కర్మ, అర్జునుడికైతే యుద్ధం, మిగతా వాళ్ళకి కూడా చేయబోయే కర్మ ఏంటంటే తన స్వధర్మం అనుసరించి. ఎక్కడ స్వధర్మం అంటే ఈ పుట్టుకతో మనం ఏ వాసనతో పుట్టామో ఆ స్వధర్మం. స్వధర్మం అపిచావేక్ష నవికంపితుమర్హసి అంటే నీ వాసనలను అనుసరించి నువ్వు క్షత్రియుడు అయితే క్షత్రియుడు, లేకపోతే మిగతా వర్ణాశ్రమాలు ఎవరైతే వాళ్ళు ఆ ప్రకృతిని అనుసరించి వస్తున్న ఆ కర్మలు ఉన్నాయి చూసారా, దాన్ని చూసి నువ్వు చలించవద్దు అంటే భయపడవద్దు. స్వధర్మం అపిచావేక్ష న వికంపితుమర్హసి, నువ్వు దాని గురించి వికంపం అంటే చలించవద్దు. స్వర్గ సద్రియా సుఖన క్షత్రియాపార్థ స్వధర్మ అపిచావేక్ష న వికంపితుమర్హసి ధర్మాది యుద్ధాత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి క్షత్రియుడికి యుద్ధం కంటే అన్యమైన ధర్మం లేదు. అంటే క్షత్రుడిగా పుట్టాడు యుద్ధం చేయవలసిందే. ఆ చేయడం కూడా ఏంటంటే నువ్వు క్షత్రుడికి పుట్టినంత మాత్రాన అందరూ యుద్ధం చేసామని కాదు అక్కడ అర్థం. ప్రతి ఒక్కరు కూడా నీకు ఆ స్వభావం ఉన్నంత మాత్రం చేసామని కాదు. ఇక్కడ నెక్స్ట్ ధర్మం చెప్తున్నారు. అందులో ఇది ధర్మ సూక్ష్మం ఏమిటంటే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారముపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం అంటే ఏంటంటే నువ్వు కోరలేదు, అది కోరకుండా వచ్చినది. కోరకుండా నువ్వు చేసిన కర్మ కోరకుండా రావాలి, అది దాని మీద నువ్వు ఇష్టంగానే చెయ్యాలి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం. కోరకుండా వచ్చే కర్మ నువ్వు చేసావంటే స్వర్గద్వారాలు అపావృతం తెరవబడతాయి. అంటే క్షత్రియుడు కనుక నువ్వు కోరకుండా యుద్ధం వచ్చింది కనుక నువ్వు అటువంటి యుద్ధాన్ని నువ్వు చేస్తే స్వర్గద్వారాలు తెరవబడతాయి. సుఖిన క్షత్రియాపార్థ లభంతే యుద్ధం ఈదృశ్యం. ఈ విధముగా వచ్చిన అనుకోకుండా కోరకుండా యుద్ధం అయితే వచ్చిందో అటువంటి వాడికి సుఖాన్ని కలుగజేస్తుంది. సరే, కర్మ చేయడం అంటే మాటలు కాదు. కర్మకి ఏంటంటే వీలైనంత వరకు మనము కోరి కల్పించుకుంటే కర్తృత్వం వచ్చి పడుతుంది. కర్తృత్వం వచ్చిందంటే ఏంటి? కర్తృత్వాది అహంకారతయ జన్మాది కారణం. కర్తృత్వం పెట్టుకున్నావంటే అహంకారం కలిగి మళ్ళీ జన్మలోకి వస్తావు, జన్మ రూప సంసారంలోకి వస్తావు. కాబట్టి చేసే కర్మ కర్తృత్వం లేకుండా ఉండాలి. కర్తృత్వం లేకుండా ఉండాలి అనుకుంటే ఆ ధర్మము ఏది వర్ణవాశ్రంలో పుట్టావో ఆ కర్మ చెయ్యాలి. అది కూడా అనుకోకుండా వచ్చి పడాలి. వచ్చి పడితే అలా చేసినా కూడా ఇంకోటి ఏంటి, మోక్షం పొందేస్తామని కాదు. ఇదంతాను వారు కూడా ఏంటంటే ఓన్లీ స్వర్గద్వారం అపావృతం. చూసారా, కోరకుండా రావాలి. రెండోది ఏంటంటే నీ స్వధర్మం అయి ఉండాలి. అన్ని చేసినప్పటికీ కూడా నువ్వు పొందేది ఏంటంటే స్వర్గం మాత్రమే. స్వర్గం మోక్షాన్ని ఇచ్చేది కాదు. ఇంకా పై స్థాయిలో ఏదో చెప్పబోతున్నారు పరమాత్మ. అంటే అజ్ఞాన దశలో ఈ విధంగానైనా సరే నువ్వు చేసే కర్మ ఆ విధంగా యాదృచ్ఛికంగా అయి ఉండాలి తప్పించు, కానీ కర్తృత్వం మాత్రం పెట్టుకోకుండా చెయ్యి. చెప్పండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఈ శ్లోకం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండర్లైన్ చేసుకోండి, బాగా గుర్తుంచుకోండి ఈ శ్లోకం అనేది. ఎందుకంటే ఇందులో చాలా ధర్మ సూక్ష్మం మిగిలి ఉంది, దాగి ఉంది. ధర్మ సూక్ష్మం అనేది ధర్మమే కాదు, ధర్మ సూక్ష్మం దాగి ఉంది. ఎందుకంటే దీని ముందు అర్థం చెప్తాను, దాని తాలూకు వెనక్కి భావం చెప్తాను. సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయౌ అంటే ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు గాని లాభాలు గాని జయ అపజయాలు గాని తతో యుద్ధాయ యుజ్యస్వ అంటే ఈ విధంగా సుఖ దుఃఖాలని ఈ ద్వంద్వాలని సమత్భావంతో కూడుకొని తతో
పిమ్మట యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధం చేస్తే నైవం పాపం అవాప్యసి, నీవు పాపాన్ని పొందవు అని ఉంది. దీని అర్థం అది. అంటే సుఖసుఖాలని ఈ ద్వంద్వాలని సమత్వం చేసుకుని నీ యుద్ధం చేస్తే పాపం పొందవు. సమత్వం లేకపోతే పాపం పొందుతావు అని కదా అర్థం. ఇక్కడ అదే ఆ ధర్మ సమత్వం లేకపోతే పాపం పొందుతావు. ఈ సమత్వం లేకపోతే అది అదృశ్యంగా వచ్చినప్పటికీ నీ స్వధర్మం అయినప్పటికీ కూడా పాపం పొందుతావు. ఈ ధర్మ సూక్ష్మాన్ని అర్జునుడు మొట్టమొదటి చెప్పారు. ఏమనని? నిహత్య ధాత్రాష్ట్రాన్న కా ప్రీతిశ్యా జనార్దన పాపమేవాశ్రేదస్మాన్ హత్వైత నాతతాయన. అంత ధర్మం చెప్తున్నారు అక్కడ. జ్ఞానమే చక్కగా చెప్తున్నాడు. అర్జునుడికి తెలుసువి, కానీ మోహం చేత కన్ఫ్యూజ్ అయిపోయాడు. అది చేయాలా ఇది చేయాలని. నిహత్య ధాత్రాష్ట్రాన్న కా ప్రీతిశ్యా జనార్దన. ఈ ఆతతాయిలైన వాళ్ళు ఉన్నారే, ఈ కౌరవులు, వాళ్ళు 6 తప్పులు చేశారు కదా. పాపమే వాశ్రయ దస్మాన్ హత్వైత నాతతాయన. అటువంటి ఆత్తాయిలు చంపినా కూడా పాపమే అనుకుంటున్నానన్నారు. ఆత్తాయిలు చంపమని ధర్మం చెప్తోంది. ఆతతాయన వధో దోషో హంతుర్భవతి కశ్చన ఆతతాయన మాయాంతం అన్యాదేవ అవశ్చారి అని అన్నారు. చెప్తుంది. మనుస్మృతులు ఏంటంటే ఈ అగ్నిలో గ్రతశ్చేత శస్త్రపాని ధనాపహ క్షేత్రధారాపహత్తాచ షడైతే నాతతాయన అని ఉంది. అంటే అగ్ని అంటే లక్కీళ్ళు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. గరదశ్చయ అంటే భీముడు అటువంటి వారికి విషం చంపడానికి చూశారు. శస్త్రపాని ధనాపహ, వాళ్ళ విల్లమ్ముల్ని అపహరించారు. ధనాన్ని కూడా, రాజ్యాన్ని కూడా, మరి క్షేత్రం అంటే రాజ్యాన్ని కూడా అపహరించారు. భార్యని కూడా మానభంగం చేశారు. ఈ విధంగా ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళని విచారించకుండానే చంపేయవలను అనేది ధర్మం. అటువంటి ధర్మాన్ని కూడా ఆచరించినప్పటికి కూడా పాపమే పొందుతాము అని అర్జునుడే ధర్మశోషం చెప్పాడు. ఆ ధర్మశోషం ఏమిటంటే ఇక్కడ ఇది ద్వంద్వ బుద్ధిని బుద్ధి పెట్టి సమత్వ భావనతో చేస్తే పాపం అంటదు, లేకపోతే పాపం అంటుకుంటుంది. కాబట్టి ఇది ఈ శ్లోకం అనేది భగవద్గీతకి, కర్మయోగానికి, మొత్తం అన్నిటికీ కీలకమైన శ్లోకం. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే సమత్వ బుద్ధితో ఏదైనా చేయాలి. ఉదాహరణకి ఏంటంటే, నేను మొన్న చెప్పాను, ఒక వ్యక్తిని చంపాడు అనుకోండి. ఆ చంపుతుండేటప్పుడు ఇంకో 3వ వ్యక్తి చూశాడు. చూస్తే సత్యం తనకు తెలుసు ఆ వ్యక్తిని చంపడం. కాబట్టి ఎవరైతే చంపాడు వాడు శిక్షార్హుడే. శిక్షార్హుడు అయినప్పటికీ కూడా ఈ చూసిన వ్యక్తి వీడికి శిక్ష వేయడానికి వీడికి అర్హత లేదు. ఎవరికి? ఈ 3వ వ్యక్తికి. వాడు ఒకరిని చంపాడు. చంపినప్పుడు వీడు శిక్షార్హుడే. 2వ వ్యక్తి శిక్షార్హుడు అయినప్పటికీ కూడా చూసిన వ్యక్తి వాడికి శిక్ష వేయడానికి లేదు. ఎవరు వెయ్యాలి? తీర్పిచ్చేవాడు కావాలి. ఎవరు? జడ్జి. ఎవరా జడ్జి? వారు సమత్వ బుద్ధి. వాళ్ళు ఇటువైపు మరి మంచి చెడు, లేకపోతే అన్బయాస్డ్ అంటారు చూసారా, పక్షపాతం, నిష్పక్షపాతంగా ఎవరు వ్యవహరిస్తారో వాళ్ళు శిక్ష వేయడానికి అర్హులు. అది నిష్పక్షపాతం ఎవరికి వస్తుంది? సమత్వ బుద్ధి ఉండే వాళ్ళకి. సమత్వ బుద్ధి ఎప్పుడు వస్తుంది? వాళ్ళు తన లోపలుండే, అది రాబోయే శ్లోకం అసలైన కీలకమైనది. ఈ లోపల మన యొక్క ప్రాణాపానాల్ని సమానం చేసి సమత్వ బుద్ధి ఎవరైతే పొందుతారో అటువంటి వాళ్ళు ఏ పని చేసినా పాపం అంటదు. ఒక్క యుద్ధమే కాదు, ఏ పని చేసినా పాపం అంటదు. ఇది భగవద్గీతలో చెప్పింది. ఏంటంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినది యుద్ధాన్ని ప్రోత్సహించడం అని కాదు. యుద్ధం అనేది నీకు స్వభావం. అది నీ జాతిని బట్టి అది వచ్చింది. అది ఎలాగో చేస్తావు. నీకు తెలియదు కానీ నాకు తెలుసు నువ్వు చేస్తావని. అందువల్ల చేయమంటున్నాను తప్పించుకొని అది కాదు. కానీ ఆ యుద్ధం చేస్తే నీకు పాపం అంటుకుంటుంది. కాబట్టి ఆ పాపాన్ని నుంచి తప్పించడానికి ఏదో ఉపాయం చెప్తున్నారు. పరమాత్మ ఉపాయం చెప్తున్నారు. ఆ ఉపాయం ఆచరిస్తే గాని నువ్వు ఏ కర్మ చేయి. ఎందుకంటే బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తుంది ఏమిటంటే, యద్యద్ది కురుతే కర్మ తత్తత్ కామస్య చేష్టితం. నువ్వే కర్మ చేసినా సరే అది కోరికతో కూడుకున్నదే. కర్మణా బధ్యతే జంతు విద్యాచ విముచ్యతే. కర్మ చేత ప్రతి జీవుడు బంధింపబడతాడు, జ్ఞానం చేతనే విమోచనం పొందుతాడు. కాబట్టి కర్మ చేయకుండా ఒక ప్రక్క నుంచి ఉండలేడు. అది 3వ అధ్యాయం చెప్పబోతున్నారు.
ఏది ప్రతి క్షణం కూడా చేయకుండా ఉండాలంటే ఇంకో 3 అధ్యాయాలు చెప్పబోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మ తాలూకా కీలక అంశాలు. కర్మ చేయడానికి ఊరికే కృష్ణ పరమాత్మే కర్మయోగం చెప్పారు, కర్మ చేయమన్నారని కాదు అక్కడ అర్థం. కర్మ చేయడంతోన చేసే విధానం ఏమిటంటే సమత్వ బుద్ధి కావాలి. ఆ సమత్వ బుద్ధి అనేది ఎలా వస్తుందో వారు ఉపాయం చెప్పబోతున్నారు. అది అసలు ఆయన కీలకం. అంటే అతను అవతల వాళ్ళు శిక్షార్హులు అయినప్పటికీ కూడా శిక్ష విధించేవాడు మాత్రం సమత్వ బుద్ధితో చేయాలి తప్పించి గాని వాడు శిక్షార్హుడు అయినంత మాత్రాన్ని వీడేం చేయడానికి అర్హత లేదు. అది నెక్స్ట్ ఏషాతే ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఈ శ్లోకం అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆత్మ జ్ఞానాన్ని ఇటు కర్మ ప్రవర్తనకి ఈ రెండింటికి అనుసంధానం చేసేదే ఈ శ్లోకం. ఇది భగవద్గీతలో అతి కీలకమైన శ్లోకం. ఇవి అందుకనే ఇంపార్టెంట్ నేర్చుకున్నాను. ఈ శ్లోకానికి చాలా మంది కూడా ఏంటంటే దీనికి అసలు దాని వివరణ తెలియకపోవడం వల్ల అంటే దీన్ని దాటవేస్తుంటారు. ఈ పండితులందరూ కూడా దాటవేస్తుంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏషాతే అభిహిత సాంఖ్యే, ఇంతవరకు నీకు సాంఖ్యాన్ని చెప్పాను విను. సాంఖ్యాన్ని చెప్పాను కదా, ఆత్మతత్వం ఆత్మ అనేది రాక పోక లేదు ఇచ్చి ఉండేది అని చెప్పాను కదా. బుద్ధిర్యోగే త్విమాంశృణు, ఇప్పుడు నేను బుద్ధి యోగాన్ని చెప్తున్నాను విను. బుద్ధియుక్తో యయా పార్థ, బుద్ధి యోగంతో కూడుకునుంటే కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధాన్ని విడువగలవు అని. కర్మబంధాన్ని నుంచి విడువగలవు. మరి యుద్ధం కూడా కర్మ కదా, మరి బుద్ధి యోగం ఏమిటి? ఇక్కడ కీలకమైనది. ఇది యోగులు మాత్రమే వ్యాఖ్యానం చేయగలరు. యోగ పరంగానే కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకం అతి కీలకమైనది. మొత్తం భగవద్గీతలో కీలకమైన శ్లోకం ఏమిటంటే ఇటు ఆత్మతత్వ జ్ఞానానికి ఇటు కర్మబంధాన్ని విడివడ్డానికి బ్రిడ్జ్ లాంటిది ఈ శ్లోకం. ఎటువంటిదంటే ఏషాతే అభిహిత సాంఖ్య. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది చాలా మంది ఏమిటంటే ఇప్పుడే ఒక అరగంట క్రితం ఒక ఇంజనీరు ఆయన చాలా వేల మందికి ఉపన్యాసాలు ఇచ్చారట భగవద్గీత గురించి. ఆయన ఏంటంటే ప్రాక్టికల్ గా ఆయనకి తెలియదు, కానీ ఈ వేదాంతం అంతా చెప్పుకో వస్తే నేను చెప్పాను ఏంటంటే సాంఖ్యం బాగానే ఉంది. ప్రతి ఒక్కరికి ఈ సాంఖ్యం ఎటువంటిదంటే గురువు గారు చెప్పేవారు, ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అనేక రోగాలతో చనిపోతుంటాడు. కానీ చనిపోయే ముందు ఏం చేస్తారంటే కస్తూరి లాంటి ఒక మాత్ర గాని ఇంజక్షన్ గాని ఇస్తారు. ఏంటి మనం ఈ ఇంజక్షన్స్ కూడా మనం ఇస్తుంటాం. ఈ వెంటనే ఈ రెస్పిరేటరీ స్టిమ్యులేటర్స్ అంటారు. అంటే ఇమీడియట్ గా ఊపిరి బాగా ఆడటానికి కోసమే ఇంజక్షన్ ఇస్తుంటాం. అటువంటి అలాగనే ఈ వ్యక్తి మోహంతో బాధపడి సొమ్మసిల్లిపోతున్నప్పుడు ఏంటంటే ఆత్మతత్వం చెప్పాలి. ఆత్మతత్వం చెప్తే నువ్వు మోహం పడి కదా ఏమో నాశనం అయిపోతున్నావు అనే ఇది పాపం చేస్తున్నావు అనుకుంటున్నావు కాదు, అంతా ఆత్మయే, నువ్వు ఉండేది నీవు ఆత్మే, అవతల వాళ్ళు ఆత్మే, అవి ఎప్పుడు చంపబడేవి కావు గనక నీవేమిటంటే ముందు నీ తత్వాన్ని తెలుసుకోవడానికి నిజస్వరూపాన్ని చెప్పాను అని తత్వజ్ఞానం ఈ సాంఖ్యం చెప్పారు. ఇప్పుడు ఆ మాత్ర కస్తూరి ఇచ్చిన తర్వాత వేడెక్కుతుంది కదా, వేడెక్కిన తర్వాత లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుని వెంటనే జబ్బు పోదు. ఇంకా జబ్బు పోవాలంటే దానికి ప్రత్యేకించి మందు ఇవ్వాలి, ముందు లేపాలి, తర్వాత జబ్బుకి మందు ఇవ్వాలి. అదే విధంగా ఏంటంటే ముందు ఈ అజ్ఞాన తిమిరాన్ని అంటే ఈ మోహాన్ని నుంచి దాటించాలంటే ఆత్మతత్వం జ్ఞానం చెప్పిన తర్వాత కొద్దిగా మేల్కొన్న తర్వాత ఇప్పుడు ఆ సాంఖ్యం అనేది నిలబడాలి. సాంఖ్యం నిలబడాలి. ఇక్కడే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి క్షణక్షణం మనసు మారిపోతుంటుంది. క్షణక్షణం మనిషి మారిపోతుంటాడు. అరే ఇంతవరకు మంచిగా ఉంటేవాడు ఇలా అయిపోయాడు ఏంటి, లేకపోతే ఎంత చెడ్డవాడు ఎంత మంచి అయ్యాడు. మనసు చంచలం. ఈ చంచల మనసులోన ఆత్మతత్వ జ్ఞానం ఇముడుతుందా? ఆత్మతత్వ జ్ఞానం ఇమడదు. అది ఇమడాలనుకుంటే దానికి ఏదో ప్రత్యేకించి ఒక ఉపాయం చెప్పబోతున్నారు.
బుద్ధిర్యోగే త్విమాంసురును. బుద్ధి యోగాన్ని చెప్తున్నాను విను. ఈ బుద్ధి యోగం అనే పదం ఎందుకు వాడారంటే, మీకు ఇంతవరకు ఇంగ్లీష్ లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంస వారు చెప్పింది ఏంటంటే, భగవద్గీత వ్యాఖ్యానం చేసిన వేలాది మందిలో ఎవరు చెప్పిన పాయింట్ ఏంటంటే, బుద్ధి యోగం అనే పదం ఎందుకు వాడారు. బుద్ధి యోగం అంటే బ్రహ్మగీతలో ఒక వివరణ ఉంది, అది యోగపరంగా ఉంది. అదేమిటంటే, ప్రాణాపానో నిశ్చయ బుద్ధ్య హృదిరత్వ చిత్వ సర్వ సంశయ బంధం విషోత్థాన్ అన్నారు. ప్రాణ అపానాలు మనకి ఇప్పుడు మన యోగంలోకి వచ్చింది చూసారా. ఏదే ఇతరులు ఈ యోగం తెలియని వాళ్ళు, ఈ భగవద్గీత వ్యాఖ్యానం చేసిన వాళ్ళకి ఈ విషయం తెలియదు. అందువల్లే మిగతా వాళ్ళందరికీ, ఈ సాధన చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన గురువు గారు రాసిన భగవద్గీతనే చదవండి, మిగతా గ్రంథాలు చదవకండి. ఎందుకంటే అవి చదివితే వాళ్ళకి యోగం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాటవేస్తారు. అందువల్ల ఏంటంటే, ప్రాణాపానవు నిశ్చయ బుద్ధ్య, మనలో ప్రాణ అపానాలు ఇక్కడ క్రింద మీద ఉన్నాయి, ఎడా పింగళ నాడులు ఉన్నాయి, సూర్యచంద్రుల నాడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి, అంటే ప్రాణం పైకి ఉంది, అపానం కిందకు ఉంది, ఈ రెండు ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే రెండు దగ్గర అవుతాయి. ప్రాణాపానవు నిశ్చయ బుద్ధ్య, అలాగెప్పుడైతే ఏకమవుతాయో నిశ్చయమైన జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అప్పుడు బయటపడుతుంది, అంటే యథార్థ జ్ఞానం కలుగుతుంది. హృది రుద్వా, మన ఇక్కడి నుంచి ఎప్పుడైతే రుద్వా అక్కడ దాచిన అంటే హృదయం ఇవి నిరోధించిన తర్వాత, చిత్వ అంటే ఎప్పుడైతే విడిపోతాయో, సర్వం సంశయం బంధం విషోత్థాన్, అన్ని సంశయాలు బంధాలు వచ్చి పడతాయి. అంటే ఈ ప్రాణాపానాలు విడిపోతే సంశయము బంధాలు వస్తాయి. ప్రాణాపానాలు ఎప్పుడైతే నిరోధింపబడతాయో, ఏకమవుతాయో, నిశ్చయమైన జ్ఞానం కలుగుతుంది. అంటే అర్థం ఏమిటి, ఇప్పుడు చెప్పేది ఏమిటి, బుద్ధి యోగం. బుద్ధి యోగం అంటే ఏంటి, ఏ యోగం చేస్తే జ్ఞానం కలుగుతుందో అదే బుద్ధి యోగం. అటువంటి బుద్ధి యోగం అనేది అది ఆత్మత జ్ఞానము కాదు. ఇప్పుడు ఇంతవరకు నీకు చెప్పానన్నారు కదా, ఏషాతే అభిత సాంఖ్యే, ఇంతవరకు సాంఖ్య అని చెప్పాను కాబట్టి బుద్ధి యోగం సాంఖ్యం కూడా కాదు. కర్మబంధం ప్రహాససి అన్నారు, కర్మబంధాన్ని నుంచి నిన్ను విడివడ చేయగలుగుతున్నారు కాబట్టి అది కర్మ, ఈ బాహ్య కర్మ కూడా కాదు. ఈ మూడో వాడు ఎవడరా అనేవారు గురువు గారు. ఈ బుద్ధి యోగం అనేది మూడవ ఎవరు, ఆ మూడోది ఏంటంటే జ్ఞానాన్ని కలుగు చేసే యోగ సాధన. ఈ యోగ సాధన అనేది చెప్పబోతున్నారు. వచ్చే వారం రాబోయే శ్లోకాలన్నీ కూడా ఏంటంటే టోటల్ గా ఈ యోగం గురించి చెప్తాయి. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ రెండు లాకర శ్లోకాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ముందేమిటంటే, సుఖసుఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయు తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్యసే. కాబట్టి ప్రతి ఒక్కరు కర్మ చేయాలంటే ముందు సమత్వ బుద్ధి కావాలి. సమత్వ బుద్ధి కలుగు చేయడానికి రాబోయే ఉపాయం యోగం అనేది చెప్పబోతున్నారు. కాబట్టి కర్మ చేయడం ప్రధానం కాదు, కర్మ ఎలా చేస్తున్నావు ప్రధానం. ఎలా చేసే దానికోసమనే భగవద్గీత అంతా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ వారు ప్రేరణ చేసింది యుద్ధాన్ని కాదు, యుద్ధం నుంచి పాపం అంటకుండా ఉండడానికి కోసం చెప్పిన యోగం గురించి చెప్పారు. కాబట్టి మనం ఈ సమీకృత్వ లాభాలాభ అదొకటును, ఏషాతే అభితాస బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాససి. ఎందుకంటే మనం కర్మ చేశామంటే దాని ఫలితం అందే మనసు ఉంటుంది. ఫలితమందు మనసు ఎప్పుడుందో ఆ ఫలితం అనుభవించడానికి కోసం మనం జన్మ ఎత్తవలసి వస్తుంది. జన్మ ఎత్తామంటే మళ్ళీ కర్మలు చేస్తూనే ఉంటాం. కాబట్టి కర్మ జన్మ, మొదట జన్మ ఎత్తాం కాబట్టి మనసు బయటకు వచ్చింది కాబట్టి కర్మలు చేస్తాం. కర్మలు చేసిన తర్వాత ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాం. ఈ విధంగా జన్మ కర్మ కర్మ జన్మ, ఈ విధంగా మనం ఈ సైకిల్లోనే మనం ఉంటాం. అటువంటి బంధాన్ని నుంచి విముక్తి పొందాలనుకుంటే లోపలికి అంతర్ముఖ ప్రాణాయామ సాధన చెయ్యాలి అని చెప్పబోతున్నారు. అదే 5వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. యుక్త కర్మఫలం చెక్వా శాంతిమాప్నోతు నైష్టికీమని. అంటే యుక్తుడైన వాడే, అంటే యుక్త ఇచ్చుచిత యోగం యోగి అయిన వాడే ఈ కర్మఫలాన్ని విడిచిపెడతాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. యోగి కానివాడు మాత్రం ఆ కోరికలు అందే, ఆ ఫలితం అందే మనసు ఉంటుంది కాబట్టి వాడు బంధింపబడతాడు అనే ఉపాయాన్ని చెప్పడానికి నాంది పలికారు. ఈ 2వ అధ్యాయం 39వ శ్లోకం 38వ శ్లోకం, ఈ రెండు కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మిగతావన్నీ మర్చిపోండి, కానీ కొన్ని మాత్రం
నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో అవి కంటత చేయండి అందరూ. చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకాలు.